హలో ఆల్. స్టాండప్ కాల్లో చెప్పినట్టు హలో ఆల్ ఏంది అనుకుంటున్నారా? సరే కానీ మన అమ్ము అరౌండ్ యూరప్ ఛానల్లో ఇవాళ చికెన్ కర్రీ చేసుకుందామా? మీ అందరికి వచ్చు, నాకు కూడా తెలుసు మీ అందరికి వచ్చు చికెన్ కర్రీ అని. బట్ స్టిల్ యూరప్లో చేస్తే ఎట్లుంటుందో మళ్ళీ చూద్దాం. బ్రసెల్స్ మార్కెట్కి వెళ్ళి బర్డ్ తెచ్చిన జాక్మైన్లో కట్ చేసిన చికెన్ని పసుపేసి క్లీన్ చేసుకోవాలి. మన మాటల్లో ఆల్రెడీ సగం కర్రీ కుక్ అవుతుంది. ఎనీవేస్ ఏం చేసినా చెప్తా చూడండి ఫాస్ట్గా. ఏం లేదు, ఒక గిన్నె పెట్టుకుంటాం యాజ్ యూజువల్గా. ఇండియాలో ఎట్లా పెట్టుకుంటామో యూరోప్లో కూడా అట్లే పెట్టుకుంటాం. బట్ ఇక్కడ స్టవ్స్ వేరేగా ఉంటాయి, ఇండక్షన్ బేస్డ్ స్టవ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆల్రెడీ నేను పెట్టేసిన అండ్ ఒక గిన్నె పెట్టేసిన, దాంట్లో ఆయిల్ అండ్ కొన్ని స్పైసెస్ వేసేసా. ఒక 4 ఆనియన్స్ వేసుకున్నా. ఎందుకని మీరు అడగలరు, ఎందుకంటే ఇక్కడ మేము ఒక 3-4 మెంబర్స్ ఉంటాము అండ్ సరిపోవాలి కదా. అందుకని 4 ఆనియన్స్ అండ్ 2 టొమాటోస్ వేసాను అండ్ దాన్ని కొన్ని స్పైసెస్ వేసాను. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసిన. అది ఇప్పుడు మగ్గాలి. ఇవి రెండు కలిపి మగ్గినాక ప్రాసెస్ ఏందో చూద్దాం. ఇక్కడ మాకు లిమిటెడ్ బౌల్ సెట్స్ ఇస్తారు. లైక్ 3 ఏమో కుకింగ్ వెసల్స్ ఇస్తారు, ఇలాంటిది ఒక చికెన్ క్లీనింగ్ ఆర్ ఎనీ క్లీనింగ్ వెసల్స్ ఇస్తారు. సో ఇందులో చికెన్ క్లీన్ చేసేసి అయిన మిక్చర్లో వేసేసిన చికెన్ ఇప్పుడు మిక్స్ చేద్దాం. అండ్ ఇక్కడ ఏంటంటే అన్నీ ఫ్రోజన్ చికెన్ దొరుకుతుంది, మనలాగా ఫ్రెష్ దొరకదు కదా. ఊరికనే వాటర్ వచ్చేస్తాయి అనమాట. ఇక చూసినారు ఎంత వాటర్ వచ్చినాయో, అట్లా ఉంటుంది మరి ఇక్కడ. ఇప్పుడు మనం జర సాల్ట్ వేద్దాం అండ్ పసుపు వేద్దాం, కారం యాజ్ యూజువల్గా తెలిసినాయి కదా. మీకు అన్నీ చెప్పాలనే ఏంది, తెలుసు మీకు అందరికీ. చెప్పాలంటే ఈ చికెన్ మేము సండే చేసుకోవాలండి. సండే చికెన్ లేనిదే అది సండేనే కాదు. బట్ ఏమైందంటే ఇక్కడ అసలు సాటర్డే నైట్ నుంచి ఫుల్ రెయిన్ పడుతుండే అండ్ సండే మొత్తం కూడా పడింది. ఇంకేం చేయాలి, సండే రోజు ఏదో ఎగ్స్ ఏదో తిన్నాము, అట్లీస్ట్ మండే అయినా చికెన్ చేసుకుందామని ఇట్లా స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ వెదర్ అన్ప్రెడిక్టబుల్ అండి. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు ఎండ వస్తుందో, ఎప్పుడు చల్లగా ఉంటుందో మనం చెప్పలేం. అంటాము అంటే వెదర్ ఫోర్కాస్ట్ ఉంటుంది, బట్ స్టిల్ అన్ప్రెడిక్టబుల్ అనమాట. ఎనీవేస్ ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసినాము, కారం వేసినాం అండ్ పసుపు వేసినాం అండ్ దెన్ మసాలా కూడా వేసినాం. ఏం మసాలా వేసినాం? చికెన్ మసాలా వేసినాం. ఇంకేం వేస్తామండి, అన్నీ వేసినాక కలబెట్టేసి మూత పెట్టాలి. ఇక చూసినారు ఎంత వాటర్ వచ్చిందో, అట్లే ఉంటుంది మరి. ఫ్రోజన్ చికెన్ కాబట్టి అట్లనే వాటర్ వస్తుంది, నో ప్రాబ్లం. ఒక 15 minutes 20 minutesలో కుక్ అయిపోతుంది. చాలా జల్దీ కుక్ అవుతుంది చెప్పాలంటే ఇక్కడ మేము చాలా సిమ్లో పెట్టి కుక్ చేయాలి. సిమ్ యాజ్ ఇన్ మా టైమర్ వచ్చేసేసి అరౌండ్ 6-7 పెడతాం, అంతే, ఎక్కువ పెట్టాము. ఎందుకంటే ఆ హీటింగ్ మేము ఎక్కువ పెట్టినాం అనుకో, అది మనకి ఇట్లా స్మోక్ వచ్చినా ఏమైనా వస్తే ఇక్కడ సైరన్ అలార్మ్స్ ఉంటాయి. అవి రింగ్ అయితే మళ్ళీ పెద్ద తలనొప్పి నెత్తి నొప్పి తెస్తారు ఇక్కడంతా. చూసినారా ఎంత వాటర్ వచ్చినాయో? బికాజ్ మనం 6 or 7 చూసినారా, 7 పెట్టినా, అంతే పెడతా. ఏమైనా సైరన్ అలా మోగింది అనుకోండి, ఇంకేం లే, ఒక 200 euros వెళ్ళి ఫైన్ కట్టి పొమ్మంటారు. మన చికెన్ కర్రీలోకి వస్తే ఇప్పుడు ఇందులో మనం ఎక్కువ స్పైసెస్ ఏమి వేయం. ఎందుకో తెలుసా, ఇక్కడ మన మిక్సర్ గ్రైండర్ అట్లాంటివి ఏమి ఉండవు. సో మనం ఇండియా నుంచి తెచ్చుకున్న ఐటమ్స్తోనే కుక్ చేయాలా. చూసారా, ఒక్క చుక్క వాటర్ కూడా పోయలేదు, బట్ స్టిల్ ఎన్ని వాటర్ వచ్చినాయో చికెన్లో. జ్యూసీగా సరిపోతుంది. మా అందరికీ సరిపోవాలంటే ఇంతే. బికాస్ మేము ఇవాళ తింటాం అండ్ దెన్ రేపటికి కూడా మాకు కావాలి. బికాజ్ ఆఫీస్ నుంచి వచ్చి మళ్ళీ మేము కుక్ చేసుకోలేము. ఇది చూసిర్రా బిర్యానీ నాకు ఎట్లా అవుతుందో, హైలైట్ ఆఫ్ ద రెసిపీ అన్నట్టు. అండ్ ఎంత మంచి రెడ్డిష్గా మస్తు ఉంది కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ని. సో హియర్ ఈస్ అ ఫైనల్ ప్లేటింగ్. థ్యాంక్ యూ ఆల్.